అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. గిరి ప్రదక్షిణ తర్వాత నా కాళ్ళైతే ఇలా అయ్యాయి చూడండి. గిరి ప్రదక్షిణ ఇప్పుడే అయిపోయింది, 14 కిలోమీటర్లు. ఓం అరుణాచల శివ. ప్రజెంట్ మనం ఇప్పుడు తిరువణామలలో ఉన్న అరుణాచలం దగ్గర అయితే ఉన్నాము. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే అరుణాచలం కొండ. ఆ కొండ చుట్టే చాలామంది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ వచ్చేసి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఆ కొండనే సాక్షాత్తు పరమశివుడు అని చెప్పేసి భక్తులందరూ ఆ పరమశివుడు చుట్టూతుర 14 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు, అది కూడా చెప్పులు లేకుండా. అండ్ నా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఆ గిరి ప్రదక్షిణ ఎలా చేశాను అనేది నేను వీడియో కూడా పెడతాను. అండ్ ఈ గిరి ప్రదక్షిణకి చాలామంది మన తెలుగు భక్తులే వస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. మరి ఆ సాక్షాత్తు పరమశివుడి దగ్గరికి మనం అనుకుంటే రాలేము, ఆ పరమశివుడు పిలిస్తేనే మనం వస్తామన్నమాట. అది కూడా గిరి ప్రదక్షిణ చేస్తాము. గిరి ప్రదక్షిణ చేయడం అనేది మామూలు విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం అనమాట. అసలు మామూలుగా లేదు. నా గిరి ప్రదక్షిణ మాత్రం నాకు ఇప్పటికీ కాళ్ళు గజ వణుకుతున్నాయి, బొబ్బలు కూడా కట్టినాయి అనమాట. 14 కిలోమీటర్లు. అండ్ మీరు ఈ తిరువణామలైకి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే నైట్ టైంలో కానీ లేదా ఎర్లీ మార్నింగ్లో చేయండి. ఇలా ఎండ కొడుతున్నప్పుడు చేస్తే మాత్రం ఏమవుతుందంటే మీకు కాళ్ళకి గట్టి బొబ్బలు గడిపోతాయి. అండ్ పైనుంచి ఎండ కూడా కొడుతుంది కదా, మీరు నీరసం అయిపోయి పడుకుంటారు. సో ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేస్తామనేది ఆ వీడియో చూద్దాము. అండ్ గిరి ప్రదక్షిణలో మధ్యలో మనం ఏమేమి కవర్ చేస్తామనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. అండ్ లేట్ చేయకుండా గిరి ప్రదక్షిణ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఈ అరుణాచల ఆలయానికి ఎలా రావాలి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడే అరుణాచలం ఆలయం దగ్గరికి వచ్చాము, దీపం అయితే వెలిగించాము. మన గిరి ప్రదక్షిణ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 7 అవుతుంది. మనకి ఏ టైం అవుతుందో చూద్దాం. గిరి ప్రదక్షిణ మధ్యలో మనకి కొన్ని లింగాలు అయితే కనిపిస్తాయి, వాటన్నిటిని కవర్ చేసుకుంటూ మనమైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాము. సో మనం మధ్యలో ఏమేమి మనకు వస్తాయో వాటన్నిటిని మీకైతే చూపిస్తాను. సో మనం ఇప్పుడు రాజగోపురం దగ్గర ఉన్నాము. రాజగోపురం దగ్గర మనము దీపం వెలిగించేసి అయితే మనము మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు రాజగోపురం నుంచి లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో గిరి ప్రదక్షిణకి దారి అని చెప్పేసి అక్కడైతే రాసింది. చాలామంది జనాలు అయితే ఇక్కడికైతే వెళ్తున్నారు. సో మనం కూడా వెళ్ళిపోయి గిరి ప్రదక్షిణ అయితే చేసేద్దాము. సో మీకు ఏ ఇబ్బందులు లేకుండా మీకు ప్రతి ఒక్కటి సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే మీకు ఉండదు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి. మీరు గిరి ప్రదక్షిణ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా చేయండి, లేదా ఈవినింగ్ టైంలో చేయండి. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు సైడ్ ఎక్కువ ఏముంటుందంటే మీకు బాగా వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కింద రోడ్డు కూడా కాలిపోతుంది, కాళ్ళకి బొబ్బలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కొంచెం చల్లబడిన టైంలో అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు వేటు గిరి ప్రదక్షిణ దారి అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. సో మనం అయితే వెళ్ళిపోదాము గిరి ప్రదక్షిణకి, ఇటు దారి అనమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి వచ్చే దారిలో వెళ్ళే దారిలో మొత్తం మనకు ఒక లింగాలు అయితే కనిపిస్తాయి. సో ఆ లింగాలను కూడా మనం అయితే కవర్ చేద్దాము. ఈ గిరి ప్రదక్షిణ ఏ రోజు చేయాలని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. చాలా మంది సోమవారం ఇంకా పౌర్ణమి రోజు అయితే చేస్తారు. మీరు ఏ రోజు చేసినా కూడా మీకైతే మోక్షం అనేది ఉంటుంది. అంటే మీకు చూపిస్తానన్నమాట ఏ రోజు చేస్తే ఎలాంటి మోక్షం దొరుకుతుందని. మీరు గిరి ప్రదక్షిణ ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం చేస్తే పూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం చేస్తే సరస్వతి ప్రసన్నత, గురువారం చేస్తే గురుత్వం, శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం, శనివారం చేస్తే గ్రహపీడ విముక్తి అనేది ఉంటుంది. ఇలా
ఒక్కొక్క రోజు ఒక్కొక్క మోక్షం అయితే ఉంటుంది. ఈ రాజగోపురం నుండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. సో చాలా మంది అయితే వెళ్తున్నారు. ఈవినింగ్ టైము ఆల్మోస్ట్ ఇప్పుడు 7:15 వరకు అయితే టైం అయితే అవుతుంది సాయంత్రము. సో ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ చేయాలి. మీరు ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడది. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. చూద్దాం మనకి ఎంత టైం అయితే పడుతుందో. మనం రాజగోపురం నుండి ఎడమ వైపుకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. అంటే కొండ చుట్టూ తిరగడం అనేది రాజగోపురం నుండి ఎడమ వైపుకి స్టార్ట్ చేస్తాము. మనం వెళ్ళే దారిలో మనకు కొన్ని లింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వగానే మనకైతే ఫస్ట్ వచ్చే లింగం ఏంటి అంటే ఇంద్రలింగం. ఆ ఇంద్రలింగం అనేది అక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది చూడండి. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోయి ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాము. ఇంద్రలింగం అయితే మీకు రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంద్రలింగము. సో ఈ ఇంద్రలింగం లోపలికి వెళ్ళిపోయి మనమైతే దర్శనం చేసుకుందాము. ఇక్కడ ఏంటి అంటే ఇక ప్రతి ఒక్క లింగానికి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట. ఒకటి ఉంది. నేనైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటి అనేది. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో మనకు ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అనమాట. ఈ ఇంద్రలింగం స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి చరిత్ర ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఈ లింగాన్ని ఇంద్రుడే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించారని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకుంటే చాలా పుణ్యం జరుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఈ ఇంద్రలింగాన్ని భక్తులు పూజించడం వల్ల చాలా మంది దీర్ఘాయుషుతోటి ఇంకా శ్రేయస్సుతోటి ఉంటారని చెప్పేసి చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. మనము ఇంద్రలింగం దాటొచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడబోయే లింగం ఏంటి అంటే అగ్నిలింగం అనమాట. ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఒక సర్కిల్. ఆ సర్కిల్ నుంచి మనం అట్లా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. సో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు అగ్నిలింగానికి వెళ్ళేదారిలో ఈ విగ్రహం అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రోడ్లో అయితే మీరైతే వెళ్ళాలి అగ్నిలింగానికి. మీకు కనిపిస్తుంది కదా, నేను చీకట్లో చూపిస్తున్నాను. మార్నింగ్ వచ్చినా కూడా మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మీకు రాసి కూడా ఉంది చూడండి, అగ్నిలింగం వచ్చేసి 900 మీటర్స్ అని చెప్పేసి. సో మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ అయ్యారనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి మీకు నెక్స్ట్ లింగం ఎక్కడైతే వస్తుంది ఏందని చెప్పేసి. మీకు ఒక రూట్ మ్యాప్ లాంటిది కూడా నేను పెడతాను మీకు. సో దాన్ని బట్టి మీరు ఏ లింగానికి వెళ్ళాలనేది మీకు ఒకవేళ తెలియకపోతే ఇక్కడున్న వాళ్ళు అడగండి, చాలా మంచిగా అయితే వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్ యూజ్ చేసినా సరే మీకైతే గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో మీకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ నా ముందు వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. సో వాళ్ళైతే సాక్స్లు వేసుకొని చేస్తున్నారు. అండ్ మీరు ఈ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా పాదాలతో చేయాలన్నమాట, అరిపాదాలతోటి, అంటే కాళ్ళతోటి అసలు ఏం లేకుండా. ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే, ముసలి వాళ్ళు అయి ఉంటే మీరు ఆటోలో కూడా చేయొచ్చు. ఆటోకి ఒక 250 300 తీసుకుంటారు. కాకపోతే మీరు ఏ చెప్పులు లేకుండా పాదాలతోటి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతేనే మీకైతే మోక్షం అనేది కలుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ మీకు మ్యాపింగ్ కూడా ఉంటుంది చూడండి, ఏ లింగం కవర్ చేయాలని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మ్యాపింగ్ అయితే చూపిస్తున్నారు. మనమైతే ఇంద్రలింగం కవర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనం అగ్నిలింగం కవర్ చేయబోతున్నాము. చూస్తున్నారా, మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అని చెప్పేసి అయితే రాసి అయితే ఉంది. సో మీరు వీటన్నిటిని చూసుకొని మీరైతే గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. మనం ఇప్పుడు ఇంద్రలింగం దాటిన తర్వాత అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. ఈ అగ్నిలింగం అనేది మనకి కుడివైపు సైడ్ ఉంటుందన్నమాట. సో మనం ఇటు వెళ్ళిపోవాలి. ఇటు కొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకి అగ్నిలింగం అని కనిపిస్తుంది. సో అక్కడ కూడా చూసారు అగ్నిలింగం అని చెప్పేసి రాసింది. ఇంద్రలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం అంటే ఇదే మనకు ఆ లింగం అనమాట, అగ్నిలింగం. ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే అనారోగ్యాల్ని అధిగమించడానికి కావాల్సిన శక్తి, ఆరోగ్యంగా ఉండడానికి, ఇంకా జీవితంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్లో అగ్నిలింగం అనేది కనిపిస్తుంది. సో అక్కడ మనకి ఒక వెలుగుతుంది కదా దీపం అనేది, ఇక్కడ మనకి అగ్నిలింగం అనేది ఉంటుంది అనమాట. సో స్వయంగా ఇక్కడ ఈ అగ్నిలింగాన్ని దర్శించుకుంటే మనకైతే చాలా మంచి జరుగుతుందని చాలామంది అయితే నమ్ముతారు. సో ఇది అగ్నిలింగం మనకి. ఈ అరుణాచల గిరి ప్రదక్షిణలో మనము రెండవదైన అగ్నిలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే లోపల ఫోన్స్ అయితే నాటలేడు, కాకపోతే మీకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే పెడతాను. అసలు అరుణాచల శివుడు మహత్యం ఒకసారి చెప్తాను వినండి. నేనైతే ఇక్కడికి రావడానికి నేనైతే 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాను, నా వల్లే అవ్వలేదు. సో నేను అనుకుంటే అవ్వలేదు.
ఆ అరుణాచల శివ అతన్ని పిలిచాడనమాట దర్శనం కోసం, మీరు రాండి మీకు ఇప్పుడే టైం ఇచ్చాడని తను అనుకుంటేనే మనం రాగలుగుతాం అనమాట. మనం అనుకున్నప్పుడే దర్శనం మీద అస్సలు అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కంప్లీట్గా ఫుల్ ఫీవర్ అయితే ఉంటే ఒళ్ళంతా కాలిపోయింది నిజంగా. అండ్ పడుకునేటప్పుడు నేనైతే అరుణాచల శివ అని అయితే నేను ఒక మనసులోకి 20-30 సార్లు అయితే అనుకున్నాను. దెబ్బకి నా ఒంట్లో వేడంతా పోయింది, జ్వరం కూడా చాలా తగ్గిపోయింది, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. అసలు అరుణాచల శివుడి మహత్యం అయితే చాలా బాగుంది. అగ్నిలింగం దాటుకొని వచ్చిన తర్వాత మీకు శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీని లోపలికి నాట్ ఎంట్రీ అనమాట, చీకటి అయిపోయింది కదా. వీలైతే మనం మార్నింగ్ వచ్చి అయితే దీన్ని కవర్ అయితే చేద్దాము. అండ్ దీని పక్కనే మనకైతే రమణాశ్రమం కూడా ఉంటుంది, దాన్ని కూడా మీకైతే చూపిస్తాను. మీకు శేషాద్రి ఆశ్రమం తర్వాత పక్కనే మీకు రమణ మహర్షి ఆశ్రమం అయితే వస్తుందన్నమాట. ఈ ఆశ్రమంలో మీకు రూమ్స్ కూడా దొరుకుతాయి, మీరు ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఈ ఆశ్రమంలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచే మనము ఆ కొండ మీద కూడా వెళ్ళే కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి. ఈ ఆశ్రమం నుంచి మనం స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మనము వీలైతే రేపు మార్నింగ్ వచ్చేసి అవి కవర్ చేద్దాము. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి మనకైతే లోపలికైతే ఎల్లో లేదు చూడడానికి. మనం ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేద్దాము. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ తెల్ల మార్కింగ్ ఉంది కదా, వైట్ మార్కింగ్, సో దీనిపైన నడవండి. ఎలాంటి చిన్న చిన్న రాళ్ళు కుచ్చుకోకుండా చాలా కంఫర్ట్గా ఉందో నాకైతే, మీకు కూడా అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు వచ్చినప్పుడు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా నేను ఎక్కువ తెలుగు వాళ్ళనే గమనించాను. నా ముందు వెళ్తున్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారనమాట. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న సేపు అంతా మీకు ఏదైనా వాష్రూమ్ వస్తుందా అని చెప్పేసి ఇబ్బంది అయితే పడొద్దు. మీకు వెళ్తూ ఉంటే మీకు టాయిలెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అగ్నిలింగం దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకైతే యమలింగం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారా, మనం ఇప్పుడు యమలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ యమలింగం ఉన్న చరిత్ర ఏంటి అంటే, స్వయంగా యముడే వచ్చి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పేసి మనకైతే చరిత్ర అయితే ఉందన్నమాట. చూస్తున్నారా, ఇప్పుడు మనం యమలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఈ యమలింగాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించడంతో పాటు ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడే యమలింగం దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే లింగం ఏంటి అంటే నైరుతి లింగం అనమాట. అండ్ ఇక్కడ మీరు గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజు అండ్ పౌర్ణమి రోజే కాకుండా మీరు ప్రతిరోజు కూడా చేయొచ్చు. ప్రతిరోజు చాలామంది భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. మీరు ఏ రోజు చేసినా అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మోక్షం అనేది కలుగుతుంది మీకు. ఏ రోజు చేస్తే ఏ మోక్షం కలుగుతుంది అనేది నేను మీకు ఇక్కడైతే పెడతాను చూడండి. అంటే సోమవారం చేస్తే ఒకటి, మంగళవారం చేస్తే ఒకటి, బుధవారం చేస్తే ఒకటి అని చెప్పేసి అయితే మనకైతే మోక్షాలు అయితే కలుగుతాయి. సో మీరు ఏ రోజు వచ్చినా కూడా మీరైతే గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. మీరు యమలింగం దాటిన తర్వాత గుర్తుంచుకోండి, మీకు ఒక రైట్ సైడ్లో వెళ్ళే రూట్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. చూస్తున్నారా, అక్కడ మీకు బోర్డు కూడా ఉంది. సో ఆ బోర్డుని చూసుకుంటే ఇటు చెట్లు ఉన్నాయి కదా, అటు సైడ్ అయితే మీరు వెళ్ళాలి. ఆ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మీరైతే వెహికల్ని అయితే చూసుకుంటే జాగ్రత్తగా అయితే వెళ్ళండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే నైరుతి లింగానికి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. యమలింగం అయితే దర్శనం అయిపోయింది. యమలింగం దాటిన తర్వాత మనం ఇప్పుడైతే నైరుతి లింగం దగ్గరికి వచ్చాము. మనం ఇప్పుడు నైరుతి లింగం లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాము. మనకైతే లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది నైరుతి లింగం అనేది. సో మనము ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి నైరుతి లింగంకి. చాలామంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళంతా ఈ నైరుతి లింగం లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తులు ఇంకా వాటి ప్రభావాల నుండి కాపాడుతా అని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ లింగాన్ని పూజించడం వల్ల ధనము, కీర్తి, శ్రేయస్సు, ఆరోగ్యం ఉంటాయని చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. చాలామంది చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు చాలామంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది వెదర్ కూడా ఈవినింగ్ టైంలో. అండ్ మార్నింగ్ టైంలో చేసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకైతే గిరి ప్రదక్షిణ కూడా. అండ్ మీరు ఈ లింగాన్ని చూసే క్రమంలో మధ్య మధ్యలో మీకు చాలా ఆలయాలు కూడా కనిపిస్తాయి. అండ్ నందీశ్వరుడు నంది కూడా కనిపిస్తుంది అనమాట, చాలా ఆలయాలు. సో మీరు వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వచ్చే రూట్ అంతా కూడా మీకు స్టాల్స్ ఉన్నాయన్నమాట మీరు తినడానికి. అండ్ వాటర్ బాటిల్స్ కూడా మీకు దొరుకుతాయి. సో మీకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. అండ్ లేడీస్కి కూడా నైట్ టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలామంది జనాలు కూడా తిరుగుతున్నారు. సో చాలామంది ఓం అరుణాచల శివ అని చెప్పుకుంటా అండ్ దేవుడి పాటలు వినుకుంటా చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ లింగానికి అయితే స్టార్ట్ అయిపోదాము. అండ్ మన నెక్స్ట్ లింగానికి వెళ్ళిపోదాం ఇప్పుడు.
మనము గిరి ప్రదక్షిణ చేసే టైంలో రాత్రిపూట ఈ జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ టైం అయితే ఇవి అయితే బయటికి రావు. నైట్ టైంలో అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఇవి. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే వీటిని అయితే దగ్గర నుండి చూడొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న టైంలో మీరు వేస్తున్న ప్రతి ఒక్క అడుగులో ఆ శివుడు కనిపిస్తూ ఉంటాడు. మీకు ఎలాంటి నొప్పి వచ్చినా ఎలాంటి బాధ అనిపించినా కూడా ఆ శివుడు మీతో తోడుండి మిమ్మల్ని గిరి ప్రదక్షిణ చేపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనమైతే సూర్యలింగం దగ్గరికి వచ్చామన్నమాట. ఇది మెయిన్ లింగాల్లో అయితే కాదు, ఇది నార్మల్గా అయితే ఉంటుంది. సూర్యలింగం, చంద్రలింగం అని చెప్పేసి. సో మీరు దర్శించుకోవాలంటే ఇట్లా దర్శించుకోవచ్చు. లోపల ఉంటుంది మీకు సూర్యలింగం అనేది. సో కనిపిస్తుంది కదా. సో ఇలా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. మనము నైరుతి లింగం దాటొచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి అంటే వరుణలింగము. సో ఈ వరుణలింగం కూడా మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు యారో మార్క్ చూస్తున్నారు కదా, వరుణలింగం అని చెప్పి రాసింది. మనం ఇప్పుడు ఈ వరుణలింగాన్ని అయితే దర్శనం చేసుకుందాము. అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం అనమాట. గిరి ప్రదక్షిణలో మనకైతే సగం దూరం అయితే అయిపోయింది. అంటే 14 కిలోమీటర్లు, దాదాపు 7 కిలోమీటర్లు దాటైతే వచ్చేసాము. ఇదే వరుణలింగం ఉన్న ప్లేస్ అనమాట. సో ఇక్కడ అందరూ దర్శనం చేసుకుంటున్నారు. ఇదే వరుణలింగం. మనం ఇప్పుడైతే వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాము. వరుణలింగం అయితే చూసేసాము, అక్కడే ఉంది. ఇది ఆల్మోస్ట్ మనము 1/2 కిలోమీటర్స్ వచ్చాం అనమాట. అంటే హాఫ్ గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు అర్థము. 14 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం చూడబోయే లింగం ఏంటి అంటే వాయులింగం అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళిపోయి మీకైతే ఆ వాయులింగాన్ని కూడా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మనమైతే వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ కూడా మనం వేరే లింగానికి అయితే వెళ్ళబోతున్నాము. అండ్ దాదాపు కూడా మనము ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయబోతున్నాము. ఇంకా దగ్గరలో ఉంటే మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది అనమాట. అండ్ దారిలోంచి వచ్చేటప్పుడు మనకు చాలా ఆలయాలు అయితే వస్తున్నాయి. చాలా బాగుంది. కాళ్ళు నొప్పులేస్తున్నాయి అనుకోండి. కింద మనకి ఇది డాంబర్ రోడ్ కాబట్టి, మెయిన్ రోడ్ కాబట్టి కింద చిన్న చిన్నవి అయితే గుచ్చుకుంటున్నాయి. అరిపాదాలకి కొంచెం నొప్పిలాగా ఉన్నాయి. కాకపోతే అంతేం లేదు, ఓకే నడవచ్చు. మీరు వాయులింగం దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టర్నింగ్ రోడ్లో ఐ లవ్ తిరువణామలై అని చెప్పేసి అయితే బోర్డు రాసి ఉంటుంది అనమాట. చాలామంది మార్నింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఫోటోస్ అయితే దిగుతారు. అండ్ ఇక్కడ నుంచి మనం వెనక చూస్తే కొండ అయితే కనిపిస్తుంది. కెమెరాలో అయితే అది క్యాప్చర్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఐ లవ్ తిరువణామలై అని చెప్పేసి రాసింది చూడండి, చాలా బాగుంది. ఇది ఐ లవ్ తిరువణామలై వచ్చిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఈ గిరి ప్రదక్షిణ అంటే గుర్తుకొచ్చేది ఎవరంటే టోపీ అమ్మ. ఈ టోపీ అమ్మ ఎంత ఫేమస్ అవుతుందో మీ అందరికీ చాలామంది తెలుసు. ఈ గిరి ప్రదక్షిణని ఆమె ప్రతిరోజు చేస్తుంది అనమాట. 14 కిలోమీటర్లు ప్రతిరోజు అంటే మామూలు విషయం కాదు. ఆమెని చాలామంది ఇక్కడ దైవ స్వరూపం లాగా అయితే భావిస్తూ ఉంటారు ఆమెని. ఎందుకంటే ప్రతిరోజు 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆమె కనిపిస్తుందేమని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ కనిపిస్తే అది కూడా షూట్ చేసి మీకైతే చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అయితే చంద్రలింగం అయితే చూడబోతున్నాము. సో అది మెయిన్ లింగం అయితే కాదు చూడాల్సిన దాంట్లో, కానీ అది కూడా ఒకటి ఉంటుంది లిస్ట్లో అనమాట. దాని తర్వాత మనకి కుబేరలింగం, దాని తర్వాత మోక్ష మార్గం కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఈశాన్యలింగం కవర్ చేసేస్తే మనకి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మోక్ష మార్గం అంటే ఎంత పాటి లావారైనా సరే ఒక చిన్న రంధ్రం నుండి లోపల నుంచి బయటకు వస్తారనమాట. సో అది కూడా మనమైతే నేను దాని లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. నేను లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మనం ఇప్పుడైతే. ఐ లవ్ తిరువణామలై దాటిన తర్వాత మనం ఇందాక అప్పుడు సూర్యలింగం చూసాం కదా, ఇప్పుడైతే చంద్రలింగం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే చంద్రలింగం కనిపిస్తుంది సైడ్కి. దీని తర్వాత మనకైతే కుబేరలింగం వస్తుంది. సో కుబేరలింగానికి అయితే మనం అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకుందాం కుబేరలింగాన్ని. మనం ఇప్పుడైతే కుబేరలింగం దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ మీకు స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, స్టాల్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు దేవుడు ఐడల్స్ కూడా ఉన్నాయి చూడండి. దేవుడు ఐడల్స్ కూడా ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి. కుబేరలింగం దాటొచ్చిన తర్వాత మీకైతే మోక్ష మార్గం ఉంటుంది. ఎంత పెద్ద లడ్డు వారైనా సరే ఈ మోక్ష మార్గం నుండి వస్తే
వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పేసి నమ్ముతారు. ఎంత పెద్దవారైనా సరే, ఎంత లావు ఉన్నవారైనా సరే ఈ మోక్ష మార్గంలో పడతారని చెప్పేసి చాలామంది నమ్ముతారు. అండ్ లోపల నుంచి వస్తున్నారు చూడండి. నందికి చూసుకుని రా. శివాయ నమః. సైడ్ 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 కరా, సైడ్ కరా, సైడ్ కరా. అదే నా చెప్పు. మనం ఇప్పుడు మోక్ష మార్గం నుండి రావడం జరగబోతుంది. అమ్మా అయిపోయింది. ఇప్పుడే మోక్ష మార్గం నుండి వచ్చాను. లోపల ఎంత పెద్ద లావు ఉన్న వాళ్ళైనా సరే దాంట్లో పడతారు అండ్ మోక్షం కూడా వస్తుందని చెప్పి చాలామంది నమ్ముతారు. నేను ఇప్పుడే చూశాను, ఇందాక మీకు వీడియోలు కూడా పెట్టాను కదా, నేను కూడా లోపల నుండి అయితే వచ్చాను అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనమైతే ఈశాన్య లింగం కవర్ చేసేసుకొని మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకుంటాము. ఈ గిరి ప్రదక్షిణలో చివరి లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాము. సో ఈశాన్య లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత రాజగోపురం దగ్గరికి పోతే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. ఇదే ఈశాన్య లింగం. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయిపోయి రాజగోపురం దగ్గరికి వచ్చాము. ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో మళ్ళీ చివరికి అక్కడి దగ్గరికి వచ్చామన్నమాట కంప్లీట్ చేయడానికి. గిరి ప్రదక్షిణ తర్వాత నా కాళ్ళు అయితే ఇలా అయ్యాయి చూడండి. గిరి ప్రదక్షిణ ఇప్పుడే అయిపోయింది, 14 కిలోమీటర్లు. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి దగ్గరికి వచ్చాము. 14 కిలోమీటర్లు. మాకైతే దాదాపు ఒక 5 గంటల టైం అయితే పట్టింది. అండ్ మీరు కూడా రావాలంటే టైం తీసుకోండి, పర్లేదు. తొందర రావాలని అయితే ఏం లేదు. మేము ఒక్కొక్క లింగం దగ్గర షూట్ చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట. 7 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12:30 అయితే అయిపోయింది. మధ్యలో వర్షం కూడా వచ్చింది, చాలా కవర్ చేశాను. అండ్ రేపు దర్శనం కూడా చేసుకోవాలి. అండ్ ఆ దర్శన విజువల్స్ కూడా నేను మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పటికెళ్ళి రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకోవాలి. కాళ్ళు కొంచెం లాగుతున్నట్టు అనిపిస్తుంది, నొప్పిలాగా ఉన్నది. అండ్ బట్ పర్లేదు, ఒక టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రము లిక్విడ్సే తీసుకోండి, సాలిడ్ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కడుపు నొప్పి వస్తుంది అనమాట, ఎక్కువ దూరం నడుస్తారు కాబట్టి. అండ్ ఈజీగా వచ్చేస్తారు మీరైతే, నో ప్రాబ్లం. தன்னடியேனையும் தாங்குதல் தன்னடியேனையும் தாங்குதல் என் கடன் பணி செய்து கிடப்பதே. சிவாய நம. గిరి ప్రదక్షిణ అయ్యే వరకు రాత్రి 12:30 అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయి ఒక 6 గంటలు పడుకొని పొద్దున్నే లేచి తలస్నానం చేసి దర్శనానికైతే బయలుదేరుతున్నాను. ఇక్కడ మీకు కనిపించే ఈ గోపురము ఆలయం బ్యాక్ సైడ్ అనమాట. వెనక నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది గోపురంది. మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోయి లోపలికి దర్శనం అయితే వెళ్ళిపోయి చేసేసుకుందాము. చాలా మంది ఏం చేస్తారంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారు. అండ్ కొంతమంది గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా దర్శనం చేసుకుంటారు. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాతే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. లోపల దర్శనం కోసం ఇలా క్యూ లైన్లు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే పీక్ సిచ్యువేషన్ కాదు కాబట్టి చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు భక్తులందరూ.
దర్శనం అయితే అయిపోయింది. గిరి ప్రదక్షిణ చేసిన పెయిన్ అంతా దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం అయితే పోయింది. అండ్ ఆకలి అవుతుంది. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. పులిహోర వచ్చారు. ఈ అరుణాచలానికి ఎలా రావాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒకవేళ మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు హైదరాబాద్ నుండి ప్రైవేట్ బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. లేదా ఎవ్రీ మంత్ ప్రతి పౌర్ణమి టైంకి హైదరాబాద్ నుండి టీజీఎస్ఆర్టీసీ సర్వీసెస్ కూడా అంటే గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఈ సర్వీసెస్లో కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. అంతసేపు జర్నీ చేయలేము అనుకుంటే హైదరాబాద్ నుండి తిరువణామలైకి అయితే ఫ్లైట్ సర్వీస్ లేదు, కానీ నియర్ బై అయితే చెన్నై ఎయిర్పోర్ట్ అయితే ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా బస్ సర్వీసెస్ అండ్ క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఈ తిరువణామలై అరుణాచలం టెంపుల్ కి. ఎయిర్పోర్ట్ నుంచి 3 hours లో రీచ్ అవ్వచ్చు. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మీరు ఏ ప్లేస్ నుంచి ఎలా అయినా రావచ్చు, అది మీ ఇష్టం. మధ్య మధ్యలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ కూడా మీరైతే డైరెక్ట్ గా ఈ అరుణాచలం టెంపుల్ కి అయితే రావచ్చు. ఇప్పుడు చెప్పబోయే సర్వీసు చాలా మంది భక్తులు వెయిట్ చేసేది. ఇది ట్రైన్ సర్వీస్ అన్నమాట. హైదరాబాద్ నుంచి తిరువణామలైకి చాలా రేర్ గా ఉంటాయి ట్రైన్స్. ఒకవేళ మీకు దొరికితే మీకు అదృష్టం అనే చెప్పాలి. ఒకవేళ మీ అదృష్టం బాగాలేక డైరెక్ట్ గా తిరువణామలైకి ట్రైన్ దొరకకపోతే నియర్ బై అయితే కాట్పాడి జంక్షన్ ట్రైన్ అయితే ఉంటుంది. మీరు హైదరాబాద్ నుండి కాట్పాడి జంక్షన్ కి ట్రైన్ లో వచ్చి ఇక్కడ నుంచి ఒక 80 kilometers వెళ్ళిపోతే మీకు తిరువణామలై అయితే వస్తుంది. మీకు బస్ సర్వీసెస్ ఇంకా క్యాబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి. మరి మీరు ఈ అరుణాచలానికి వెళ్ళారా? వెళితే ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.